ట్రైన్ కు రైలు కు మధ్య తేడా ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ట్రైన్ అంటే ఇంజన్ మరియు బోగీలు, అదే మనం ఏదైతే వెహికల్ పై ప్రయాణిస్తామో అదే ట్రైన్. అయితే రైల్ అంటే ఆ ట్రైన్ వెళ్లేందుకు తయారు చేసిన దారినే రైల్ అంటారు. అందుకే రైల్వే అంటారు, కానీ ట్రైన్వే అన్నారు. రైల్వే ట్రాక్ కింద ఇలాంటి కాంక్రీట్ బ్లాక్స్ చూసుంటారు. అయితే ఎందుకని అలా పెడతారు ఫ్రెండ్స్? వీటిని స్లీపర్స్ అని అంటారు. వీటిని ఎందుకు పెడతారంటే నంబర్ 1 రైల్స్ కదలకుండా స్టేబుల్ గా ఉండడం కోసం. నంబర్ 2 సరైన గేజ్ అంటే రెండు రైల్స్ మధ్య ప్రాపర్ డిస్టెన్స్ ను ఈక్వల్ గా మెయింటైన్ చేయడం కోసం. నంబర్ 3 ట్రైన్ బరువుని బలాస్ట్ అలాగే గ్రౌండ్ మీద సమంగా పంపడం కోసం. నంబర్ 4 ట్రైన్స్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ తగ్గించడం కోసం. నంబర్ 5 ట్రాక్ ను కరెక్ట్ ఆర్డర్ లో ఉంచడం కోసం. ఇలా చాలా కారణాల వల్ల ఈ స్లీపర్స్ ను రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ లో వాడతారు. రైల్వే ట్రాక్ మధ్యలో ఇలా రాళ్లను ఎందుకు వేస్తారు ఫ్రెండ్స్? ఈ రాళ్లను బలాస్ట్ అంటారు. ఇవి చిన్నవిగా కనిపించిన చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి. నంబర్ 1 ట్రైన్ వెళ్లినప్పుడు వచ్చే బరువును నేల మీద సమానంగా పంపిస్తాయి. నంబర్ 2 ట్రాక్స్ కదలకుండా బలంగా ఉంచుతాయి. నంబర్ 3 వర్షపు నీటిని బయటకు పంపి నీరు నిల్వ కాకుండా కాపాడతాయి. నంబర్ 4 వైబ్రేషన్స్ తగ్గించి పట్టాలు దెబ్బతినకుండా కాపాడతాయి. నంబర్ 5 గడ్డి మొక్కలు పెరగకుండా ఆపుతాయి. కాబట్టి ఈ బలాస్ట్ లేకుండా రైల్వే ట్రాక్ అసలు సేఫ్ కాదు. ట్రైన్ లో ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు ఇలాంటి కర్వ్స్ చూసుంటారు. అయితే ఎందుకని ట్రాక్ కర్వ్ దగ్గర ఒక వైపుకు వంగి ఉంటుందో తెలుసా? ఇలా కన్స్ట్రక్ట్ చేయడాన్ని సూపర్ ఎలివేషన్ అని అంటారు. ఇలా కాకుండా ట్రాక్ ను స్ట్రైట్ గా కన్స్ట్రక్ట్ చేస్తే ట్రైన్ హై స్పీడ్ తో కర్వ్స్ క్రాస్ చేసేటప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల ట్రైన్ డిరైల్మెంట్ అవుతుంది. కాబట్టి ఇలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ట్రైన్ పై ఇంపాక్ట్ చూపదు. అయితే ఎంత హైట్ కర్వ్స్ దగ్గర పెంచాలన్నది ట్రైన్ యొక్క స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సూపర్ ఎలివేషన్ రైల్వేలోనే కాదు హైవేలో కూడా ఉంటాయి. కాబట్టి మనం చూసే ప్రతి కన్స్ట్రక్షన్ లో మనకే తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైనా గమనించారా రైల్వే ట్రాక్స్ మధ్యలో ఈ 2 అడిషనల్ రైల్స్ ఎందుకు వేస్తారని? ఫ్రెండ్స్ వీటిని గార్డ్ రైల్స్ అని అంటారు. ఇవి బ్రిడ్జెస్, కర్వ్స్ అండ్ క్రాసింగ్స్ దగ్గర యూజ్ చేస్తారు. ఎందుకంటే అనుకోకుండా ట్రైన్ వీల్స్ ట్రాక్ తప్పితే ఈ గార్డ్ రైల్స్ ట్రైన్ చక్రాలను ట్రాక్ నుండి బయటకు వెళ్లకుండా ఆపేస్తాయి. దీనివల్ల బ్రిడ్జెస్, బిల్డింగ్స్ అలాగే మిగతా స్ట్రక్చర్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. కాబట్టి గార్డ్ రైల్స్ అనేవి రైళ్లకు బాడీ గార్డ్ లాంటివి. సో ప్రతి కన్స్ట్రక్షన్ లోనూ ఒక పర్పస్ అండ్ సీక్రెట్ ఉంటాయి.